అలంకరించినటువంటి పెద్దలకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యపానం కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నలంద స్కూల్ యాజమాన్యానికి, అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా సమాజంలో మీరు ఈరోజు చూస్తున్నారు మత్తు మహమ్మారి అంటే ఏం తెలుసా మీకు? మద్యపానం తాగడం, తద్వారా ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి. కుటుంబంలో ఎటువంటి అశాంతి అలగడ చెలరేగుతాయనేది మనకు అందరికీ తెలుసు. ఈ రోజు సమాజంలో మంచి యువత, ఆఫీసర్స్ కావాల్సినటువంటి కొంతమంది, డాక్టర్స్, ఇంజనీర్స్ కావాల్సినటువంటి మరికొంతమంది కూడా కొన్ని దురలవాట్లకు లోబడి, అదేవిధంగా వాటికి అలవాటు పడి ఆ మత్తు పదార్థాల్లో నుంచి బయటికి రానియకుండా మోటార్ సైకిల్స్ నడపడము, రకరకాల విన్యాసాలు చేయడము, తద్వారా చివరికి వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకోవడం జరుగుతోంది. మనం ఎన్నో యాక్సిడెంట్లు చూస్తున్నాం. ఈ యాక్సిడెంట్లు సహజసిద్ధంగా జరిగినవి కావు. మత్తు పదార్థాలకు లోనై రకరకాల సైకిల్ రైడింగ్స్ కానీ, మోటార్ రైడింగ్స్ కానీ, వివిధ వాటిల్లో యాక్సిడెంట్లు జరగడము, తద్వారా తల్లిదండ్రులకు మిగిలిచ్చేదేంటి గర్భశోకం, పుత్రశోకం, ఇటువంటి యాక్టివిటీ జరుగుతున్నాయి. సో మనం అందరం ప్రతి ఒక్కరూ గమనించాలి. అంతేగాని కొన్ని దురలవాట్లకు పాల్పడకుండా మనము బాగా చదువుకోవాలి. చదువుకోని తల్లిదండ్రులని, సమాజాన్ని, అదేవిధంగా ప్రభుత్వాలను కూడా గర్వపడే విధంగా మన బిహేవియర్, మన ఎడ్యుకేషన్, సమాజంలో నలుగురికి సేవ చేయడం, తద్వారా ఎన్నో విధాలు ముందుకు పోవాల్సినటువంటి సమాజానికి మనము ఒక రోడ్ మ్యాప్ గా నిలబడే ఈ షుడ్ బి ద లీడింగ్ లైట్ ఇన్ ద సొసైటీ. దురలవాట్లకు లోను కాకుండా, మత్తు పదార్థాలకు లోను కాకుండా మనము చక్కగా చదువుకొని ఏ డాక్టరో, ఏ ఇంజనీరో, లేకపోతే మీరన్నట్టు ఎస్పీనో, కలెక్టర్ గారో ఈ ఉన్నత పదవులు పొంది సమాజానికి సేవలు అందించాలని మమ్మల్ని అందరినీ మరొకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం కలిగించినటువంటి పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.